నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, ఆయన విధానాలు ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కల్తీ లడ్డు విషయం బాగా ట్రెండ్ అవుతా ఉంది. అందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చర్చించుకుంటా ఉన్నారు. రాజకీయ నేతలు కూడా, ఇటు కూటమి నేతలు కావచ్చు, అటు వైసీపీ నాయకులు కావచ్చు, దీని గురించి చర్చించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత వాదాన్ని బయటికి తీసుకొచ్చారు. మొన్నేమో ఆయన అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, అసలు రాంబాబు అన్న ఏం చేశాడో చెప్పండి, ఆయన చాలా మంచోడు, అలాంటి గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు. అంబటి రాంబాబు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చిన్న పిల్లోడు కూడా అసహించుకునే తత్వం. అలాంటి వ్యక్తిని ఎవరు సమర్థించరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారు. కానీ అలాగే ఈ కల్తీ లడ్డు విషయంలో కల్తీ జరగలేదు, అసలు స్వచ్ఛమైందని చెప్పి క్షేత్రస్థాయిలో, అంటే అన్ని నియోజకవర్గాల్లో పల్లెటూర్లతో సహా జగనన్న మంచోడు, అసలు కల్తీ లడ్డు లేదు, కూటమి నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఒక తప్పుడు విషయాన్ని, అబద్ధాన్ని ప్రజల్లోకి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. ఈ కల్తీ లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా క్రిస్టల్ క్లియర్ గా వివరించే ప్రయత్నం చేశారు. చాలా భావోద్వేగంతో కూడా మాట్లాడారు. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు అసలు ఇంత బాధపడలేదు, నన్ను వైకాపా అధికారులు ఉన్నప్పుడు నాకు దుఃఖానికి కారణమయ్యారు, నన్ను ఏడిపించారు, చాలా బాధపడ్డారని అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ లడ్డు జరిగి కూడా కల్తీ లేదని బుకాయిస్తున్నారని బాధపడ్డారు. ఆన్ రికార్డు ఖచ్చితంగా కల్తీ జరిగింది, అందులో ఏ డౌట్ లేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం గారు కూడా అదే అన్నారు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు దేవుడితో పెట్టుకున్నారు, మట్టి కొట్టుకు పోతారని ఆయన కూడా చెప్పాడు. అయితే అసలు వాస్తవంలోకి వెళ్తే అబద్ధాలని పటాపంచలు చేస్తూ ఎవరో కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి బాబాయే వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది, సిట్టు కూడా అదే పేర్కొంది, కాకపోతే జంతుకు కలవలేదు, ఇవన్నీ కూటమి నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక విషయంలోకి వెళ్తే ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాబాయే కల్తీ జరిగిందని క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇక ఈ విషయం మీద ఎవరికి అనుమానాలు లేవు. వైసీపీ నేతలు కూడా మరి నాలుగు ఖర్చుకుంటారో, ఇంకా దీని గురించి దుష్ప్రచారం చేస్తారో తెలియదు, కానీ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఈ రోజు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన ఢిల్లీలో, ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా కదా, ఢిల్లీలో తన యొక్క పార్టీ సహచర ఎంపీలతో, ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడారు ఆయన? కల్తీ గెలిచిన మాట వాస్తవమే, దీనికి అధికారులు కారకులు, లేకపోతే మిగతా ఉద్యోగులు కారకులు, నేను మాత్రం శుద్ధపూసని అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళ అనుమతి లేకుండా అసలు ఏం జరగదన్నది సుస్పష్టం. ఇక కంటెంట్ లోకి వెళ్తే, తిరుమల తిరుపతికి సరఫరా అయిన నెయ్యిలో వేరే పదార్థాల కల్తీ జరిగింది, కానీ జంతుకు మాత్రం కలవలేదని సిట్ ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాల్ని జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి నేషనల్ మీడియా ముందు కుండ బద్దలు కొట్టి పచ్చి నిజాన్ని ఒప్పుకున్నాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి ఈ పచ్చి అబద్ధాలను ఏ విధంగా చూడాలో ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజల ఊహకే వదిలేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రకరకాలుగా మాట్లాడుతోంది అంటూ ఆయన అసహనాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కోపాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఎందుకంటే ఇది బయటకు వచ్చింది కదా, జంతుకో గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, అది కలవలేదు అని చెప్పి అంటున్నాడు. ఈ విషయంలో అంటే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహరించాలని సుప్రీంకోర్టు చెప్పినా, సిట్ ఛార్జ్ షీట్ లో జంతుకోవు లేదని చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా 10 రోజుల నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని పాపం అల్లాడిపోయారు ఆయన. అసలు నిజానికి జంతుకోవు కలిసింది అన్నది సుస్పష్టం. అయితే తీవ్ర స్థాయిలో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనో, లేకపోతే ఇది చిలికి గాలివానలా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయనో సిట్ ఎందుకో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకంటే ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ లో కూడా ఆ ల్యాబ్ ప్రామాణికత కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే దాన్ని కొంత పరిమాణం మాత్రమే అది చూడగలదు, ఎక్కువ స్థాయిలో జంతుకోవు కలిసినా అది నిర్ధారించలేదట. అందుకని సుప్రీంకోర్టు మళ్ళా దీని గురించి పునరాలోచించాలి, దీని మీద మళ్ళా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంది. కానీ ఆ ఉద్దేశంతో ఆ జంతుకోవు గురించి ప్రస్తావించకపోయేసరికి అసలు ఇంకా మేము సచ్చీలులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రోజు వాస్తవాల్లోకి వెళ్తే ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలని బయటకు వస్తా ఉన్నాయి. చెప్పడానికి నాకు కూడా చాలా బాధ వేస్తా ఉంది. కేవలం హిందూ మనోభావాలు మాత్రమే కాదు, క్రిస్టియన్ మనోభావాలు, ఇస్లాం మనోభావాలు, మనిషి అన్న ప్రతి ఒక్కడి మనోభావాలు దెబ్బతిని ఒళ్ళు గగురు పొడిచే విధంగా, అంటే సాటి మనిషి, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అలాంటి మనుషులకి ఏమిచ్చారో తెలుసండి? సింథటిక్ గీ. సిట్టు ప్రస్తావించిన విషయాలు చెప్తున్నాను నేను. సింథటిక్ గీ ఏంటండి? మనం చాలా సార్లు చూసాం పెద్ద పెద్ద మహానగరాల్లో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ ఎగ్స్, రకరకాల కల్తీ జరిగితే దాన్ని పెద్ద వార్తలుగా చూసాం. అంటే ఎంతో పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు అత్యంత పరమాన్నం లాగా ఒక గొప్ప దేవుడు ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. లడ్డులో ఇప్పుడు బేసిక్ గా మనం స్వీట్ షాప్ లో కొన్న లడ్డు చాలా టేస్ట్ బాగుంటాయి కొన్ని. అయితే
వాటిలో అలాంటి లడ్డులనే ఇష్టంగా తింటా ఉంటాం. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డు అంతకు 1000 రెట్లు అద్భుతంగా ఉంటది. ప్రామాణికత విషయంలో గానీ, క్వాలిటీ విషయంలో గానీ, టేస్ట్ విషయంలో గానీ, అందులో ఒక ఆధ్యాత్మికత జోడించి శ్రీవారి లడ్డు ఎంత శ్రేష్టంగా ఉంటది, ఆరోగ్యకరమైంది, క్వాలిటీలో రాజీ పడరు అనే నమ్మకం ఉంటది. ఆ నమ్మకాలని పటాపంచలు చేసి సింథటిక్ గీ వాడారు జగన్మోహన్ రెడ్డి గారు జమానాలో. మరి సింథటిక్ గీ ఎందుకు వాడారు? అంతకుముందు ఉన్నటువంటి ఒక గొప్ప డైరీని, విజయ డైరీని కూడా పక్కన పెట్టేసి వీళ్ళకి ఇచ్చేశారు. ఆ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో నేను కట్టుగా వివరించే ప్రయత్నం చేస్తా. సింథటిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. సింథటిక్ అనేది అసలు నెయ్యి కాదు, ఏం కాదు, కెమికల్ అది. తర్వాత లబ్సా అనేటువంటి కెమికల్ కూడా ఎంత దారుణమైందంటే, అంటే సింథటిక్ గీ తర్వాత, అంటే సింథటిక్ అంటే ఒక జంతువు నుంచి తీసినట్టు వచ్చిన పాలు కాదు, అంటే గేదె నుంచి కానీ లేకపోతే ఆవు నుంచి కానీ వచ్చిన పాలు కాకుండా సింథటిక్ గీ అంటే ఆర్టిఫిషియల్ గీ. అది ఆరోగ్యాన్ని, మాంసాలని డ్యామేజ్ చేసేటువంటి గీ అనమాట. ఎందుకంటే అందులో గీ ఉండదు. తర్వాత లబ్సా అనేటువంటి కెమికల్ ని వాడారు. ఎంత దుర్మార్గం చేశారంటే, ఆ లబ్సా కెమికల్ ఏముంటది, అది లోపలికి వెళ్ళిపోతే అది ఒక యాసిడ్ కూడా. అసలు అది దాన్ని టచ్ చేయాలంటే డిటర్జెంట్లలో లేకపోతే టాయిలెట్స్ లో వాడతారు. చూసారా సోదరులు, ఆలోచించాలి. మనసున్నటువంటి వ్యక్తులు ఆలోచించాలి. అసలు ఎంత సాహసం, ఎంత అహంకారం. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా ఏదో కల్తీ మద్యం తయారు చేసి 1,00,000 కోట్లు కుంభకోణం చేశారంటే అమ్మో తాగుబోతులు మాత్రమే బలైపోయారు అనుకుంటారు. ఇక్కడ తాగుబోతులతో సంబంధం లేదు. ప్రతి సామాన్యుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే ప్రతి ఒక్క వ్యక్తి ఆ లడ్డు కొనుగోలు చేస్తారు, బంధువులు కూడా పంపిణీ చేస్తారు అంత పవిత్రంగా. ఆ లడ్డూలో దాని వల్ల లబ్సా కెమికల్ అంట. అంటే అది చేయితో కూడా తాకూడదు. నిజానికి గ్లౌజులు వేసుకొని చాలా మాస్క్ పెట్టుకొని వాడాలి. ఆ గీని కడుపులోకి పోవడానికి లడ్డూలు వాడారు. ఆలోచించండి ఒకసారి. అందుకే నేను ఇందాక చెప్పాను, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా సాటి మనిషి ఉంటే చాలు అమ్మో ఇలాంటి దారుణాన్ని కొడిగట్టారా అని అంటారు. అంటే ఇవి లబ్సా కెమికల్ గానీ లేకపోతే సింథటిక్ గీ అనే పదాలు సిట్ లో, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ లో క్లియర్ గా రాసిందనమాట 600 పేజీల్లో. ఈ రాసిన అంశాన్ని పక్కన పెట్టేసి జంతుకోవు కలవలేదు, జంతుకోవు కలవలేదు, జంతుకోవు కలవలేదని ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు. ఎందుకంటే అంబటి రాంబాబు చాలా మంచోడు, జోగి రమేష్ చాలా మంచోడు అన్నట్టుగానే ఉంటాయి వ్యాఖ్యలు. మరి కనీసం మానవత్వం ఉంటే, మనసు అనేది ఉంటే, బుర్ర ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అయితే దుర్మార్గం చేసి అది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? లివర్ డ్యామేజ్ అయిపోద్ది, పేగులు చిల్లుబడే అవకాశం ఉంటుంది, కిడ్నీస్ పాడైపోతాయంట. దాని గురించి మీరు కూడా గూగుల్లో లేకపోతే చాట్ జీపీటీలో, జెమినీలో మీరు చూసుకోవచ్చు. ఇంత దుర్మార్గానికి కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా ఇలా చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి సమర్థించుకుంటున్నాడే, అది దారుణమైన విషయం. అందుకే సీఎం గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు, కేబినెట్ సమావేశంలో, అధికారంలో ఉన్న సీఎం అయ్యింది కూడా ఆయన ఎంత సెన్సిటివ్ మైండ్ అర్థమైపోతుంది. ఎంత బాధపడ్డారంటే, ఇంత దుర్మార్గం చేసి అధికారంలో ఉన్న పార్టీని ఈ కాలికే బ్యాచ్లు, ఈ రప్పాలు మా మీద నిందలేస్తున్నారు, శ్రీవారితో పెట్టుకుంటే ఏమైందో జనాలకు తెలుసు అని చెప్పి ఆయన గతంలో నక్సల్స్ క్లైమ్ ఓవర్ పెట్టి పేల్ చేసినప్పుడు కూడా నా ముఖంలో మీరు భయం చూడలేదు, బాధ చూడలేదు. కానీ ఈ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసేటువంటి ఈ దారుణం అని ఎంత సెన్సిటివ్, ఎంత మంచి వాళ్ళు ఆయన మనకు తెలిసిపోతా ఉంది. సో ఇవన్నీ ఆలోచించాలి. ఇక నేను మెయిన్ ఇంపార్టెంట్ విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ ఉదంతం మర్చిపోకముందే గత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన మరో ఘోరమైన అపచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైనం సిట్టు విచారణలో నిగ్గు తేలింది. లడ్డూల తయారీలో వాడింది అసలైన నెయ్యి కాదు, అది జంతువుల కొవ్వు, పామాయిలే. కొన్ని ప్రమాదకర రసాయనాల మిశ్రమాన్ని సిట్ క్లియర్ కట్ గా చెప్పింది ఈ కలిపారు అని చెప్పి. ఈ కల్తీ పదార్థానికి నెయ్యి వాసన వచ్చేలా, అంటే అవి రావడానికి, నెయ్యి స్మెల్ రావడానికి కెమికల్స్ వాడి 2022 మే నుంచి 2023 మార్చి వరకు సుమారు 11 నెలల పాటు 4,40,00,000 లడ్డూలను తయారు చేసి భక్తులకు విక్రయించి ఒక మహాపాతకాన్ని కొడిగట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కుట్రకు పునాది అత్యంత వ్యూహాత్మకంగా పడింది. అంటే కవితకి ఏది కాదు అనర్హం అని శ్రీశ్రీ గారు రాసినట్టుగా, దోపిడీకి ఏది కాదు, అంటే భక్తుల మనోభావాలు ఉంటే నాకేంటి, నాకు డబ్బే దైవం, డబ్బే సర్వస్వం అనేటువంటి ఒక నీచమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, దీన్ని కూడా దోపిడీగా, డబ్బు ధనార్జన కోసం ప్లాన్ చేశాడు. వ్యూహాత్మకంగా అడుగులు పడ్డాయి. దశాబ్దాలుగా నమ్మకమైనటువంటి నెయ్యిని అందిస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ విజయ డైరీని కావాలనే పక్కన పెట్టారు. ధర తగ్గించాలని ఫస్ట్ దాంతో విభేదించడానికి ధర తగ్గించండి ఇంత రేటా అని చెప్పి అడిగారు. సంస్థ ప్రతినిధులు, అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో అంత తక్కువ ధరకు మేము నాణ్యమైన నెయ్యిని ఎలా ఇస్తాం, ఇవ్వలేము, మాకే రాదని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. ఇదే అదునుగా భావించినటువంటి అధికారులు అసలు సొంతంగా డైరీయే లేని రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ప్రైవేట్ సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. కిలో కేవలం 489 రూపాయలకే నెయ్యి ఇస్తామని ఆ సంస్థ మాటలు చెప్పడం, దాన్ని నమ్మినట్లు నటించి నిబంధనలకు విరుద్ధంగా సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. మాకు తక్కువకు వస్తుంది, ఇక దోచుకోవచ్చు, కమిషన్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేశారు ఆ రాజేష్ కార్పొరేషన్ అనే దానికి. అయితే ఈ 11 నెలల కాలంలో దాదాపు 3.25 లక్షల కిలోల, అంటే 3,25,000 కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు.
ఆ డైరీ నుంచి. ఎందుకంటే ఎలాంటి ప్రామాణికత లేనటువంటి ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేసి దానికి ప్రతిఫలంగా దేవస్థానం నుంచి 15,89,00,000 రూపాయలు చెల్లించేశారు వాళ్ళకి. అంటే దాంట్లో వీళ్ళ కమిషన్ ఉంటుంది. ఒకే రకమైన కల్తీ నెయ్యి మాఫియా అటు తిరుమలను ఇటు శ్రీశైలాన్ని చుట్టేసిందంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండానే ఇదంతా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? శ్రీశైలానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి రాజేష్ కార్పొరేషన్ తిరుమల లడ్డు వివాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న భోలేబాబా డైరీ నుంచి ఆ మిశ్రమాన్ని సేకరించినట్లు సిట్ విచారణలో నిగ్గు తేలింది. చూసారా? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైతే ఈ దొంగ కెమికల్స్, లబ్సా కెమికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదే విషయాన్ని ఇక్కడికి శ్రీశైలానికి కూడా తరలించి ఇక్కడ భక్తుల్ని దారుణంగా, అంటే నీచాన్ని గుడిగట్టారో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ తిరుమలకి ఎవరైతే కల్తీ నెయ్యి పంపారో వాళ్ళే శ్రీశైలాన్ని కూడా పంపడం జరిగింది. రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇంత భారీ స్థాయిలో భక్తుల మనోభావాలతోటి చెలగాటమాడుతుంటే నాటి ప్రభుత్వం, దాని యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో సామాన్య భక్తులకు కూడా అర్థమవుతుంది ఈజీగా. దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. ఈ మొత్తం కుంభకోణంలో ఆనాటి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, వాళ్ళ వెనక ఉన్నటువంటి రాజకీయ పెద్దలు గద్దల హస్తం ఉన్నట్లుగా ఆధారాలు మనకి సుస్పష్టంగా లభిస్తా ఉన్నాయి క్లియర్ గా. నాణ్యతను పరీక్షించాల్సిన బాధ్యతను విస్మరించి కల్తీ నెయ్యి సరఫరా మార్గం సుగమం చేయడం వెనక కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తెలుస్తుంది. భక్తితో స్వీకరించే ప్రసాదాన్ని ఇలా జంతువులకు రసాయనాలతో అపవిత్రం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు జగన్ పై భయంకరంగా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ప్రజలు ఆలోచించాలి. ఇక ఇంతకంటే క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఇంకేం చూడాలి, మనం ఏం చెప్పాలి? ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తరబడి ఆయన చేసిన అరాచకాలు, దోపిడీలు, ఆయన మాటలు, ఆయన యొక్క చేష్టలు, అసలు ఆయన మైండ్ సెట్ ఏంటో, ఆయన విధానాలు ఏంటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.